ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులైన ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ శ్రీ వడతల ప్రణవ్ పిలుపునిచ్చారు. పరకాల పట్టణ కేంద్రం వెల్లంపల్లి రోడ్లోని మహదేవ్ కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పరకాల మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ వడతల ప్రణవ్ కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలుగురి భిక్షపతి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్ పాల్గొని ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మెయిన్ బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మీరు కష్టపడి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఎన్రోల్ చేసారు కాబట్టి ఓటు 27 తారీఖు వరకు వాళ్ళ బాధ్యత మీదే. ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలని ఉంది. పోయిన ఎలక్షన్ల కంటే చాలా కష్టమైన ఎలక్షన్ అని చెప్పి అక్కడేమో ప్రజలందరూ ముందుకుంటారు. ఇక్కడేమో మనం ఒక్కొక్కరిని ఎక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ముందుగా చేసుకొని ఆ రకంగా మనం ఒక మీటింగ్ వాళ్ళతో మాట్లాడి చర్చించి మనం వివరించి వాళ్ళందరూ తెలియదు వాళ్ళందరికీ మన కాంగ్రెస్ ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే వేరే పార్టీ ఒకటినే మాట్లాడుకోండి, అదే ఉంటారు వాళ్ళని కూడా అనేది సంపాదించాలని వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉంటారు. మరి మనం కూడా ప్లాన్ వేసుకొని పోవాలి కదా. మనందరూ ఏదైతే మన ఇక్కడ అన్నతో తెలుసు వెంకటరామన్న కానీ మన ముఖ్యంగా ఎమ్మెల్యే గారు లేరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ప్రకాశం గారు చాలా క్రమశిక్షణ కలిగిన కాన్స్టిట్యూన్సీ విధంగా పరకాల కాన్స్టిట్యూన్సీ అని డిసిప్లిన్గా ఒక ఫోన్ కొడితే ఒక మెసేజ్ పెడితే 1000 మంది 500-1500 మంది వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేస్తారు. అట్లాంటి కాన్ఫిడెన్స్ మా పరకాల కాన్ఫిడెన్స్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే మీటింగ్ అంటే నేను కూడా ఏదో రోజు మీటింగ్ కుర్చీ కూర్చొని మాట్లాడుకోవాలి, మండల అధ్యక్షులు అందరితో మాట్లాడుతున్నాం కూడా నేను వచ్చేసరికి ఇదో పెద్ద మీ సభలానే ఉంది. కొంత నిలిపేది ఇదంతా బాగుంటుంది, నిలిపేది చాలా సంతోషంగా. ఎట్లయితే మనం ఎంపీ ఎలక్షన్లో మీరు కష్టంతో పనిచేసి నాకు తెలుసు. ఇక్కడ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక్కడ కరువుగట్ల కార్యకర్తలు కష్టంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగరేయాలి మనం కష్టంతో పనిచేసారు. అదేవిధంగా మన ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు అదేవిధంగా పనిచేసి ఎందుకంటే సమాచారం అన్ని మాకు ఈసీసీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అని గవర్నమెంట్గా పంపించినప్పుడు అన్ని చెప్పి పంపించారు. మంచి కాన్స్టిట్యూన్సీ కష్టపడ్డ కార్యకర్తలు ఇక్కడ నువ్వు పోయి ఏం లేదు వాళ్ళు పని చేస్తున్నారు, నువ్వు పోయి వాళ్ళు చూడు నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వాళ్ళు ఏర్పాటు చెప్పి అదే చెప్పింది నీకు ఏం చూపించలేదు. అందరూ నీకంటే తెలియదు, అందరూ పనిగా వాళ్ళకి తెలుసు. కేవలం కోఆర్డినేషన్ చేయడంతో నీకు పంపిస్తున్నాం ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి మనకి సూచనలు ఇక్కడ ఉన్న పెద్దలు వెంకటరామ పెద్దలందరూ ఆ సూచనలు తీసుకొని వచ్చిన మీటింగ్ తర్వాత మీ సూచనలు ఎట్లా మరి ఏ రకంగా మనం ఈ 14,000 మంది మనం రీచ్ కావాలి. అందరూ రెడీ ఉన్నారు ఓటు వేయడంలో గ్రాడ్యుయేట్స్ ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు అంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలకు వేతనాలు కానీ లేకపోతే డిఏలు ఏ రకం ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని మనం వివరించాలి. అది పర్సనల్గా పబ్లిక్ మీటింగ్లో చెప్పినట్టు మన సంక్షేమ పథకాలు చెప్పినట్టు కాదు. మొత్తం కూర్చోబెట్టుకుని అర్థమయ్యేటట్టు మనం వివరించాలి. వాళ్ళ పర్సనల్ కూడా మనం జవాబు చెప్పాలి. కాబట్టి ఆ రకంగా చర్చించుకొని మండల తర్వాత ఈ వారం రోజులు మీ దగ్గర ప్రతి ఒక్క మండలాన్ని నడుచుకుంటా దీంతో చర్చించి ఏ రకంగా మనం ఈ 14,000 మందిని మనం టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలి. ఈ 6 రోజులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతా సహకరించాలి. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను కొడతాను, మీరు ఎందుకు ఇదంతా
మనకు గెలవాలి. ఏదైనా పార్టీ గెలిస్తేనే మనం గెలిచిన, పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అధికారంలో వచ్చిన ఖచ్చితంగా కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం. సో కార్యకర్తలు అనేది మీకు తెలుసు, ప్రభుత్వం ఉండదు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఉంటారు. కాబట్టి మనందరం కలిసి ఈసారి కష్టపడి లాస్ట్ టైం క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న గారు ఆల్రెడీ లాస్ట్ టైం గంటలు చేసిన 14,000 11,000 ఓట్లతో అది కూడా చెప్పారు. ప్రిఫరెన్షియల్ ఓట్స్ 1, 2, 3 ఇష్యూల కొంచెం పొరపాటు జరిగిన మనం కూడా అవగాహన కరెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ డిఫరెన్స్ తోని వాళ్ళు ఓటుకోవడం జరిగింది. 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ, నాకు తెలిసి ఇప్పుడున్న అభ్యర్థుల తీన్మార్ మల్లన్న బ్రాండ్ ప్రతి ఒక్క ఓటర్కి చేసిన వ్యక్తి ముగ్గురు ఇట్లా తీన్మార్ మల్లన్న అవునా కదా. వేరే వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థి కానీ లేకపోతే బీజేపీ అభ్యర్థి కానీ అంతా తెలిసిన ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి ఏమి లేనప్పుడే పదవులు ఏమి లేనప్పుడే ప్రజాబంధై కష్టపడకుండా ప్రజా సమస్యల గురించి పోరాడుతున్న ఒక యూట్యూబ్ ఛానల్ మనం డైలీ మనకు కనిపిస్తున్నా పోరాటం చేస్తాం. మనం ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి వారు కౌన్సిల్ అడ్డుపెట్టి ఏ రకంగా మరి మన గ్రాడ్యుయేట్ సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ ఎవరి యువకులకు ముఖ్యంగా సంబంధించిన కానీ ఏ రకంగా దొరుకుతుంటారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. యువత ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మనకి మంచి అవకాశం. ఎందుకంటే గ్రామాలు 239 బూతులు ఉన్నట్టు మన వర్గాలు అన్నీ చెప్తున్నాయి. మరి ఇవన్నీ ఒక సమయం రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లు ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి దీంతో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతుంది. మిగిలింది నెక్స్ట్ రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీలు, మన ఎంపీటీసీ తర్వాత మన కౌన్సిల్, మున్సిపల్ ఎలక్షన్. ఈ మంచి అవకాశం పనిచేయాల్సిన వాళ్ళు రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలి, రేపు నేను రాజకీయాలు ఉండాలి, యువకులు కానీ నాయకులు కానీ అనుకుంటే ఇది మంచి అవకాశం. వీళ్ళు కూడా రేపు మనం ఓటేయడానికి ఉపయోగపడతారు. ఏదైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో ఇంకా ఊరు